హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ స్వర్ణనుపమ, రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు డిస్ఫేజియా, అంటే మింగడంలో ఇబ్బంది. చాలా మందికి సహజంగా వింటూ ఉంటాము, అన్నం తిన్నప్పుడు మింగడంలో ఇబ్బందిగా ఉంది అని చెప్పి. సో వాటికి సహజంగా కారణాలేంటి? మోస్ట్ కామన్లీ ఇలా మింగడంలో ఇబ్బంది సివియర్ అసిడిటీ ఉన్న వాళ్ళలో రిఫ్లక్స్ ఎక్కువైపోయి అండ్ అన్నవాహిక మీద వాటి పొర డ్యామేజ్ అవ్వడం వల్ల అలా ఉంటుందండి. లేదా ఇన్ సర్టెన్ కండిషన్స్ ఎప్పుడన్నా ఏదన్నా ఫారిన్ ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే చికెన్ బోన్ అలాంటివి కానీ అడ్డుపడడం వల్ల కానీ అలా మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. అలాగనే క్రానిక్ డిస్ఫేజియా అంటే ప్రోగ్రెసివ్ డిస్ఫేజియా కొన్ని కండిషన్స్లో ఉంటుంది. ఎలాగైతే మనకి అన్నవాహిక దగ్గర ఒక పొరలాగా ఫామ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఏమైనా గడ్డలు అలా ఏమైనా ఉండడం కానీ, ఇన్ఫెక్షన్స్ లేదా మందులు కాజ్ చేసిన అల్సర్స్ వల్ల కానీ ఇలా మింగడంలో ఇబ్బంది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందువల్ల ఇలాంటి రకరకాల కారణాలు మనం ఫలానా పేషెంట్కి ఎందువల్ల ఈ మింగడంలో ఇబ్బంది ఉంది అని తెలుసుకోవడానికి ఎండోస్కోపీ చేయించుకొని చూడాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో మనకి దొరికిన కాజ్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అని చూస్తే సకాలంలో పేషెంట్కి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి అకార్డింగ్లీ అడ్వైస్ తీసుకొని ఫాలో అప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.